హాయ్ అండి. ఓం నమో వెంకటేశాయ. నేను 7 శనివారాల వ్రతం చేసుకున్నాను కదా, అది ఈ రోజుతో పూర్తయిపోయింది. ఇంట్లో పూజ చేసుకొని కొంతమంది ముత్తైదులకి భోజనం పెట్టుకొని, అలాగే గుళ్ళో స్వామివారికి అమ్మవారికి బట్టలు ఇచ్చేసి సాయంత్రం అయితే బయలుదేరిపోయాం. ఏదైతే ముడుపు కట్టామో ముడుపు చెల్లించుకుందాం అనేసి వచ్చేసాము ద్వారకా తిరుమల. నేను చాలాసార్లు వచ్చాను కానీ నైట్ టైం అయితే ఇదే ఫస్ట్ టైం రావడం. అసలు గుడి ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ దీపాల కాంతుల్లో ఆ కొండ మీద ఒకటి కదా చల్ల గాలి వస్తుంది. అసలు చెప్పక్కర్లేదు. నేనైతే ఫస్ట్ టైం నైట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగా జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరు ఉండరు నైట్ టైము, అంతేం రష్ ఉండదు అన్నారు కానీ నైట్ టైం అసలు ఖాళీ లేదు. పైగా ముందు నెక్స్ట్ డే రామనవమి అండ్ ముందు రోజు శనివారం కదా, అసలు ఖాళీ లేదు. ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి, దేవుడు మెట్ల మీద కూర్చొని చల్ల గాలి నైట్ టైం. దట్టు ఇంకోటి ఏంటంటే ఆ స్వామివారి సంకీర్తనలు అవి ఎలా వినిపిస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంత బ్యూటిఫుల్ మూమెంట్ని మేము క్యాప్చర్ చేసుకోకపోతే ఎలా చెప్పండి. ఆ మెట్ల మీద కాసేపు కూర్చొని చక్కచక్క చిన్ని క్యూట్ ఫొటోస్ అన్నీ, అంటే గుర్తుగా ఉంటాయి కదా, ఫొటోస్ అన్నీ దిగేసి తర్వాత మేము బయలుదేరిపోయాము. ఇది స్వామివారి మండపం. అంటే ఇక్కడే కళ్యాణాలు అవన్నీ జరుగుతాయి భక్తులకి, సామూహిక వివాహాలు అన్నట్టు అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ మండపం సరిపోవట్లేదనేమో నాకు తెలిసి, నేను అనుకుంటున్నా. ఎదురుగానే ఇంకొక స్ట్రైట్ ఎదురుని చూసారా, అక్కడ కూడా సేమ్ ఇలాంటిదే ఒక మండపం అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది ఇంకా ఓపెన్ కాలేదు కానీ ఎంత బాగుందో ఇక్కడ. ఎక్కడ చూసినా స్వామివారి విగ్రహాలు అందంగా చెక్కబడి ఎంత బాగుంటాయో. అలాగే వచ్చిన భక్తులకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా, అలాగే ఏవైతే స్వామివారివి ఉత్సవాలు కార్యక్రమాలు ఏవైనా జరుగుతాయి కదా, అది భక్తులు కూర్చుని చూసే విధంగా ఏంటంటే మనకి పైన టెంట్లు కట్టి చైర్స్ కూడా పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ డే అంటే రామనవమి జరుగుద్ది కదా, అక్కడికి కళ్యాణానికి వచ్చే భక్తులకి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని మనకి చేపలు కడుతున్నారు. అలాగే కింద మ్యాట్లు వేసి మ్యాట్లంతా తడుపుతున్నారు అనమాట. అంటే ఈ ఎండవేడికి కాళ్ళు అవి కాలిపోతాయి కదా, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ముందు రోజు ప్రిపరేషన్స్ అన్నీ చాలా బాగా చేస్తున్నారు. చెప్పాను కదా కన్స్ట్రక్షన్స్లో ఉందని. అది ఇదే మనకి రైట్ సైడ్లో ఉంటుంది. అలాగే ఇగోండి చేపలు కడుతున్నారు. అంటే వచ్చిన భక్తులకి ఎలాంటి ఆటంకాలు కలగకూడదని. ప్రీవియస్ ఇయర్స్తో చూపిస్తే, అంటే ఒక 4 to 5 years బ్యాక్ చూసి ఇప్పుడు చూస్తే గుడి చాలా డెవలప్ అవుతుంది. వీడు మా హేము నా పెద్ద కొడుకు, వీడికి ఏం తెలియదు, ఒక ఆర్టిస్టిక్ చైల్డ్ అనమాట. వీడి గురించి ఎప్పుడైనా ఒక వీడియో చేస్తాను. అలాగే ఈ ఎంట్రన్స్ నుండి చూస్తుంటే టెంపుల్ చాలా బాగుంది. అక్కడక్కడ గ్రీనరీగా లైటింగ్స్తో, తర్వాత గోపురాలు కనబడుతూ ఎంత బాగుంటుందో. ఒకసారి నైట్ టైం మీరు విజిట్ చేసి చూడండి. నేను చెప్పింది కరెక్టే అంటారు. అండ్ ఇగో ఈ నా మేనకోళ్ళు, దీనికైతే కొన్నవేవి సరిపోలేదంట. పాప మొహం చూడండి ఎలా పెట్టిందో. అండ్ మనకి టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి పిల్లలకి టాయ్స్ కానీ, లేకపోతే తినేవి కానీ, మనకి ఏమైనా పూజా మందిరంలో సరిపోయి కావాల్సినవి విగ్రహాలు, ఫొటోసు, ప్రమిదులు, అంటే ఇత్తడికి సంబంధించిన అన్నీ వాటర్ అన్నీ ఉంటాయి. ఇదిగోండి మా పిల్లలకి చెప్పాను కదా, కొన్నవి మాత్రం సరిపోవు, ఇంకా కావాలి. మాకు ఇక్కడే ఒక 10-15 నిమిషాలు పట్టేసిందనమాట. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేను అనుకున్నదంతా బాగా జరిగింది. అందుకని స్వామివారికి ముడుపు చెల్లించుకుందామని వచ్చాను. చెప్పాను